ఇండియా షుడ్ రెసిస్ట్ బట్ నాట్ సరెండర్ టు ట్రంప్. ఈ హెడ్లైన్ చూస్తే మీకు అనుమానం వస్తుంది, ఏంటి సార్ మనం ఎక్కడ సరెండర్ అయ్యామని. సో సరెండర్ అవుతారా కారా, అయ్యారా లేదా చెప్తాను. కానీ ఇండియా షుడ్ రెసిస్ట్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ట్రంప్ పాలసీస్ పట్ల ఇతర దేశాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి. జస్ట్ లుక్ ఎట్ కెనడా, మెక్సికో, యూరప్, సౌత్ కొరియా, జపాన్, చైనా ఎలాగూ చాలా గట్టిగా రియాక్ట్ అవుతుంది. ఇందులో కెనడా, యూరప్, అమెరికాకు మిలిటరీ అలైస్ కూడా, జపాన్ క్లోజెస్ట్ అలై, సౌత్ కొరియా క్లోజెస్ట్ అలై. కానీ అన్ని దేశాలు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యాయి. మామూలుగా రియాక్ట్ కాలేదు. కెనడా అయితే అమెరికాతో ఉన్న 60 ఏళ్ల స్నేహాన్ని ట్రంప్ మంట కలిపాడు అన్నారు. జపాన్ కార్ల విషయంలో ట్రంప్ విధించిన సుంకాల పైన జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్, మాకు అన్ని మార్గాలు ఓపెన్ అయి ఉన్నాయన్నాడు. ఈ యూరప్ అయితే అసలు అమెరికాను మేము నమ్మలేము అంటూ బాయ్కాట్ అమెరికా అనే నినాదాలు మొదలయ్యాయి యూరప్ అంతటా. సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు, దిస్ అన్ అటాక్ ఆన్ అనాజ్ అని. కానీ ఎక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏమో అమెరికా ఫస్ట్ ట్రంప్ పాలసీ, ఇండియా ఫస్ట్ నా పాలసీ, ఈ రెండు పాలసీలు ఒకటే అంటున్నాడు. కానీ ప్రపంచంలోని అమెరికన్ మిత్ర దేశాలు మాత్రం అమెరికా ఫస్ట్, మాకు లాస్ అవుతాయని చెప్పి కెనడా, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, యూరప్ అందరూ అంటున్నారు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ మాత్రం అమెరికా ఫస్ట్ చాలా మంచిది, నాది ఇండియా ఫస్ట్, ట్రంప్ది అమెరికా ఫస్ట్, ఈ రెండు ఒకటే అంటున్నాడు. ఈ రెండు ఒకటి కావు అని ప్రపంచమంతా చెప్తున్నారు. అమెరికా ఫస్ట్ వల్ల మేము నష్టపోతామని. అందుకు అనుగుణంగా అమెరికా ఫస్ట్కు అనుగుణంగా ఆల్రెడీ స్టెప్స్ మొదలయ్యాయి. మీకు బడ్జెట్లోనే అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ అమెరికాకు వెళ్ళకముందే బడ్జెట్లో హార్లీ డేవిడ్సన్, అలాగే అమెరికన్ విస్కీ, ఇలా అనేక ప్రొడక్ట్స్ పైన, హై అండ్ కార్స్, వీటిపైన ట్యాక్సెస్ను గణనీయంగా తగ్గించేశారు. అక్కడికి కాగలేదు స్టోరీ. లాస్ట్కు మార్చి చివరిన ఫైనాన్స్ బిల్కి అమెండ్మెంట్ మూవ్ చేస్తూ 6% డిజిటల్ ట్యాక్స్ కూడా విత్డ్రా చేసుకున్నారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దీనివల్ల అమెరికన్ టెక్ కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీలు బెనిఫిట్ అయ్యాయి. సో ఇక్కడికి పోనీ ఆగిందా స్టోరీ అంటే, ఇప్పుడు తాజాగా ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ విధిస్తాను ఏప్రిల్ 2 నుంచి అని ఇండియాను కూడా బెదిరిస్తున్నాడు. కానీ వాస్తవంగా కొన్ని ఉత్పత్తులపైన ఇండియా ఎక్కువ ట్యాక్స్ చేస్తున్నమాట నిజం. ఇప్పుడు ఉదాహరణకు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఉంది, డైరీ ప్రొడక్ట్స్ ఉంది. మనం ఫారిన్ ప్రొడక్ట్స్ పైన చాలా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? మన ఫార్మర్స్ కాపాడుకోవాలి కనుక. ఎందుకంటే అమెరికాలో రైతులకు ఇచ్చే సబ్సిడీ మన దేశంలో రైతులకు ఇచ్చే సబ్సిడీ, మన రైతు భరోసాలు, రైతు బంధులు, మన పిఎం కిసాన్లతో పోలిస్తే అనేక రేట్లు ఎక్కువ. మరి అలాంటి హైలీ సబ్సిడీస్తో అమెరికా రైతులు తయారు చేసిన ఉత్పత్తులు, అది అగ్రికల్చర్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇండియాలోకి వస్తే మన భారత రైతులు తట్టుకోలేరు. కానీ అమెరికన్ ఎకానమీ వేరు, మన ఎకానమీ వేరు. మన ప్రొడక్షన్ కాస్ట్ వేరు, అమెరికన్ ప్రొడక్షన్ కాస్ట్ వేరు. మన దేశంలో రైతులు వ్యవసాయం పైన 45% ఆధారపడతారు, అమెరికాలో హార్డ్లీ 2% ఆధారపడతారు. సో అందువల్ల అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇండియాకు వస్తే, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ ఇండియాకు వస్తే మన పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటారు, మన రైతులు దెబ్బతింటారు. అందువల్ల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన మనం ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నమాట నిజం. కానీ అన్నిటి మీద వేస్తున్నామా? వేయడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా నుంచి మనము పెట్రోల్ అండ్ గ్యాస్, ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఇలాంటివి కొంటాం. అమెరికన్ క్రూడ్ అసలు వాస్తవంగా కాస్ట్లీ. మన వెనిజులా నుంచో, రష్యా నుంచో, ఇరాన్ నుంచో కొనుక్కునే దాంతో పోలిస్తే చాలా కాస్ట్లీ. కానీ లోయెస్ట్ ట్యాక్స్ ఇక్కడ దేనిపైన ఉందంటే అమెరికన్ క్రూడ్ పైన ఉంది. అలాగే అమెరికన్ ఎల్ఎన్జి పైన, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పైన, ఎయిర్ క్రాఫ్ట్ పైన జస్ట్ హార్డ్లీ 2.5% ట్యాక్స్ ఉంది. సో ట్రంప్ చెప్తున్నట్లు అన్నిటిపైన ట్యాక్సెస్ లేవు. హై అండ్ కార్ల పైన ఉన్నమాట నిజం, 110% ఉండే, దాన్ని ఇప్పుడు 70% తగ్గించారు. కానీ అన్నిటిపైన ట్యాక్సెస్ ఉన్నాయా? లేవు.
కానీ ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ స్థాయిలో బెదిరిస్తూ మాట్లాడుతున్న ట్రంపే కాదు, ఈ మధ్య అమెరికన్ కామర్స్ సెక్రటరీ ఇండియాకి వచ్చాడు, కామర్స్ మినిస్టర్ అంతే. ఏం మాట్లాడతాడు? ఐ టోల్డ్ మోడీ, నేను మోడీకి చెప్పాను. సో మోడీకి ఏమని చెప్పాడంటానంటే, మీకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, మీ ఎకానమీ చాలా బాగుందని ఎప్పటికి చెప్పుకుంటారు కదా, మరి మా కార్న్ మీ దేశంలోకి అమ్మటానికి వీలు కల్పిస్తే తప్పేంటి? అమెరికా రైతులు భారతదేశంలో అమ్ముకోలేరు, కానీ భారత రైతులు అమెరికాలో అమ్ముకుంటారు. ఇదెక్కడి విధానం? అందువల్ల మీ అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్ముకోనివ్వాలి, అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పైన ఇండియాలో ఉన్న ట్యాక్స్ తగ్గించాలి అని ఒక డామినేటింగ్ లాంగ్వేజ్లో నేను ఐ టోల్డ్ మోడీ, మీరు చాలా గొప్పగా చెప్పుకుంటాను మీ ఎకానమీ గురించి, 140 కోట్ల మంది ఉన్నారు, తీసుకుంటే తప్పేంటి మాది అని ఒక కామర్స్ మినిస్టర్ దేశ ప్రధానికి నేను చెప్పానని చెప్పి ఒక రకమైన మస్కులార్ అంటే ఆధిపత్య అహంకార ధోరణితో మాట్లాడాడు. అబ్సల్యూట్లీ నో రెస్పాన్స్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్. మస్కులార్ ఫారిన్ పాలసీ, స్ట్రాంగ్ మ్యాన్, ప్రపంచానికి అసలు యుద్ధాలే ఆపుతున్నాడు మోడీ అని చెప్తున్నారే, మరి ఇక్కడ ఎందుకు గట్టిగా ఆన్సర్ చేయరు? హూ ఆర్ యూ, వీ ప్రొటెక్ట్ అవర్ ఫార్మర్స్ అని చెప్పాలి కదా. ఇదే కాదు, ఫార్మర్సే కాదు, ఇప్పుడు ఈ అమెరికా అడుగుతున్నది ఏంటి? ఫార్మా రంగంలోకి ఎంటర్ కానివ్వాలి, ఆటోమొబైల్ రంగంలోకి ఎంటర్ కానివ్వాలి అన్నారు, మీ పైన పన్నులు వేస్తామంటున్నాడు. సో ఇలా ఇండియన్ ప్రొడ్యూసర్స్ను దెబ్బతీసేటువంటి వ్యవహారాలు జరుపుతుంటే ఆల్రెడీ బడ్జెట్లో కన్సెషన్స్ ఇస్తూ చర్చలు జరుపుతున్నాం. అసలు అమెరికా ట్రంప్ నుంచి మొదలుకొని కామర్స్ మినిస్టర్ వరకు బెదిరించినా దానిపైన ఏమీ మాట్లాడతలేరు. అమెరికన్ మిత్ర దేశాలైన కెనడా, పోర్చుగల్, యూకే F-35 యుద్ధ విమానాలపైన ఏమంటోంది? పోర్చుగల్ అయితే అమెరికా నుంచి F-35 విమానాలను కొనే కాంట్రాక్ట్ రద్దు చేసింది. జర్మనీ, కెనడా ఈ 2 దేశాలు అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలు కొనడాన్ని మేము రివ్యూ చేసుకుంటామని ప్రకటించారు. ఎందుకు? ఈ F-35 యుద్ధ విమానాల కాంపోనెంట్స్ కావాలన్నా, హార్డ్వేర్ కావాలన్నా అమెరికా పైనే ఆధారపడాలి. దీన్ని కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలి. అదంతా అమెరికా చేతిలో ఉంటుంది. అమెరికా చేతిలో మనము ఆ F-35 యుద్ధ విమానం పదే అమెరికా తలుచుకుంటే ఎప్పుడైనా ఆపేయచ్చు. ఇది చాలా ప్రమాదకరం, అమెరికా నమ్మలేము, ట్రస్ట్ లేదు మాకు అని కెనడా, జర్మనీ లాంటి నాటోలోని భాగస్వామ్య దేశాలు F-35 పైన రివ్యూ చేసుకుంటా అంటున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళినప్పుడు F-35 కొనడానికి ప్రాసెస్ మొదలైంది. చూడండి ఎంత ఆశ్చర్యమో. ఇవన్నీ చూస్తుంటే ఈ మాట అనాల్సి వస్తుంది. డోంట్ సరెండర్ టు ట్రంప్, రెసిస్ట్ ట్రంప్ అని. లేకపోతే అనాల్సిన అవసరం లేదు కదా. ద ఇండికేషన్స్ ఆర్ వెరీ క్లియర్. సో డిసెంబర్ చివరి నాటికి ట్రేడ్ డీల్ అంటున్నారు. ఈ ట్రేడ్ డీల్ వల్ల ప్రత్యేకంగా అమెరికా టార్గెట్ చేస్తున్నది ఇండియన్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్లోకి. సో అదే జరిగితే మన రైతాంగం నష్టపోతారు, మన పాల ఉత్పత్తిదారులు నష్టపోతారు, మన ఫార్మా కంపెనీలు నష్టపోతాయి, మన ఆటోమొబైల్ కంపెనీలు నష్టపోతాయి, మన ప్రొడ్యూసర్ దెబ్బతింటారు, మన దగ్గర ఉద్యోగాలు దెబ్బతింటాయి. ఇవాళ భారత ప్రభుత్వం ఇస్తున్న లీక్స్ ఏంటి? 55% ఆఫ్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికాలో ట్యాక్స్ తగ్గిస్తాను. 55%. ఎందుకంటే ట్రంప్ విధించే టారిఫ్ల వల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. అందువల్ల మేము 55% ఆఫ్ ఇంపోర్ట్స్ పైన ట్యాక్స్ తగ్గిస్తాం అంటూ ప్రభుత్వమే ఇండికేషన్ ఇస్తుంది. అందుకే ఇండియా షుడ్ రెసిస్ట్ బట్ నాట్ సరెండర్ టు ట్రంప్ అని గట్టిగా పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ కావాల్సిందే. ఆ పబ్లిక్ ఒపీనియన్ మాత్రమే మన ప్రభుత్వాన్ని గట్టిగా నిలబెడుతుంది.